మీకు తెలుసా బంగారం మీద భారీగా పన్నులు పెరిగాయి. 10 గ్రాముల బంగారం 1,66,250 రూపాయలు. కిలో వెండి 2,99,000 అయ్యింది. విదేశీ మారక ద్రవ్యాన్ని జాగ్రత్తగా వాడాలని చెప్పేసి లేటెస్ట్ నరేంద్ర మోడీ గారు బంగారం కొనుగోలు నిలుపుదల చేయమని చెప్పారు. అయితే దీనిలో భాగంగానే ట్యాక్స్ 6% నుంచి 15% పెంచారు. దీంతో పాటు వెండి, ప్లాటినం ధరలు కూడా అధికంగా పెరిగాయన్నమాట. మీ దగ్గర ₹1,00,000 ఉంటే దేని మీద ఇన్వెస్ట్ చేస్తారు? అందరూ వెంటనే గుర్తొచ్చేది బంగారం. కానీ ప్రధానమంత్రి మోడీ గారు ఒక సంవత్సరం పాటు కొనుగోలు చేయొద్దని చెప్పారు. మరి ధర ఎక్కువగా పెరిగితేనైనా కొనుగోలు తగ్గిస్తారని చెప్పేసి ఈ విధంగా పెంచారు. కానీ నిజానికి ప్రజలు బంగారం స్టేటస్ చూపించుకోవడానికి కొందరు, ఇన్వెస్ట్మెంట్గా భావించి కొందరు కొనుగోలు చేస్తారు. అందరికీ బంగారం కావాలి. కానీ మరి బంగారం ఎక్కడి నుండి వస్తుంది? భూమిలో గనుల నుండి వస్తుంది. మరి భారత్లో బంగారానికి సంబంధించి గనులు చాలా వరకు అయిపోయాయి. అందుకే ఇతర దేశాల నుండి కొనుగోలు చేయాలి. కాకపోతే ఇంటర్నేషనల్ మార్కెట్లో రూపాయలతో కొనుగోలు చేయడానికి అవ్వదు, డాలర్లతో కొనుగోలు చేయాలి. ఒక డాలర్ విలువ ₹96 వరకు వచ్చింది. దీంతో ఎక్కువ మొత్తంలో భారతీయుల సంపద విదేశాలకు వెళ్ళిపోతుంది. ఆయిల్ అనేది నిత్యావసర వస్తువు కాబట్టి తప్పనిసరి పరిస్థితి. సో ఈ వెండి కూడా బ్యాంకులో తాకట్టు పెట్టుకోవచ్చు అనే విధానం ప్రభుత్వం ఎప్పటి నుంచి అయితే విడుదల చేసిందో అప్పటి నుంచి వెండి కొనుగోలు కూడా విపరీతంగా పెరిగింది. ఈ జీఎస్టీ కూడా పెంచాలనుకున్నారు, బట్ ఇంకా పెంచలేదు. అది కూడా పెంచితే రెట్టింపు శాతం పెరుగుతుంది అనమాట. కొత్తగా పెళ్లిళ్ళు పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటో మీరే చెప్పాలి. ఇంకో విషయం తెలుసా? బంగారం వినియోగంలో చైనా మొదటి స్థానంలో ఉంటే మన దేశం ఏ స్థానంలో ఉందో చెప్పండి. చెప్పేస్తాను నేనే. 2వ స్థానంలో ఉంది. ఈ బంగారం పెంపుదల అనేది ఎప్పుడైతే ఈ సుంకాలు అవి పెంచారో ఆటోమేటిక్ గా ఏంటంటే గ్రే మార్కెట్ పెరిగిపోతుంది అనమాట. గ్రే మార్కెట్, స్మగ్లింగ్, ఇతర దేశాల నుంచి దాన్ని ఏమంటారు ఇంపోర్ట్ చేసుకొని అంటే దాన్ని ఏమంటారు మన భారతదేశానికి పన్ను కట్టకుండా ఇతర దేశాల నుంచి తెచ్చుకోవడం జరుగుతుంది అనమాట. దీన్నే స్మగ్లింగ్ అంటారు. అలాగే గ్రే మార్కెట్ ఎక్కువగా పెరిగిపోతుంది. గ్రే మార్కెట్ అంటే ఏంటి? బంగారం అనేది ఎలాంటి పన్ను చెల్లించకుండా, అంటే ఒక బిల్ అనేది లేకుండా డైరెక్ట్ గా కొంటారనమాట. ఇది కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మరి ఈ బంగారం పెంపుదల అనేది ఎలక్షన్ తర్వాత పెంచడం అనేది ఏ విధంగా భావిస్తున్నారు? దీనిపై మీ అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి.